నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏమన్నా మంచి కథ 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 ఏదైనా చిన్న సిరీస్ లాగా చెప్పుకుందామా? 2 భాగాలు చేద్దాం. ఓకే. పోయిన గడియ. హుహు. అసలు ఆ కథ మొదలు పెట్టడం ఎంత బాగా మొదలు పెడతారు. ఓ దేశం కాని దేశంలో రాజుగారు ఒక ఆయన ఉన్నారు. రాజు కాని రాజు, దేశం కాని దేశం. మొత్తానికి అదొక ప్లేసు, దానికి ఒక ప్రభువు. ఈయన ఎప్పుడు పరివారంతో బాగా తిరుగుతుండడు. ఈయన కొంచెం సరదా వాడు. ఓకే. సో సరదాగా అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఉండటం అవి ఇష్టం అనమాట. ఇప్పుడు దేశాలు, రాజ్యాలు, రాజులు అంటే ఏదో మంత్రాంగము, తంత్రాంగము, వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, మనం వెళ్ళాలి, దూకాలి, బోల్డ్ అని ఉంటాయి. అవునవును. అంటే చిన్న చిన్న పరగణాలకి ప్రభువులుగా ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అవును. హాయిగా కులాసాగా గడిచిపోతుంటుంది. వీళ్ళకి యుద్ధాలకి వాటికి వ్యవహారాలు ఏమీ ఉండదు. అలా ఒక కులాసా ప్రభువు గారు ఒకసారి ఏం చేశాడు, కొంతమంది జనాలతో కలిసి ఏదో పక్క ఊళ్ళో ఏదో జాతర లాంటివి జరుగుతుంటే చూడబోయాడు. తిరిగి వస్తూ ఒక పల్లె దాటుతున్నాడు. ఆ పల్లెలో ఒక ముసలావిడ ఒక కుర్రాన్ని తెగ తిట్టిపోస్తూ కనపడింది. వీళ్ళు కొంచెం నీడగా ఉందని చెట్ల దగ్గర ఆగారు. అక్కడ ఆవిడ తిడుతోంది కనపడింది. ఈ రాజుగారు అడిగారు, ఎందుకవ్వా పిల్లాడిని ఎట్లా తిడుతున్నావు అని. తిట్టగించైనా ఆయన వెర్రిబాగులు వీడు పనులన్నీ ఇట్టటివి పాడు పనులు అనేసరికి వాడిని చూస్తే చూడ్డానికి బాగున్నాడు. చూడ్డానికి చక్కగా తెల్లగా ఎత్తుగా పిల్లాడు కొంచెం దృఢంగా బాగానే ఉన్నాడు. కానీ కొంచెం కళ్ళు అమాయకపు కళ్ళు వాడివి. తెలివిగా లేడు వాడు. రాజుగారికి కొంచెం సరదా వచ్చింది. ఏం చేశాడు అంటే కట్టెలు కొట్టమంది అవ్వ. వాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు ఎక్కేసాడు. కట్టెలు కొట్టేవాడు ఏం చేయాలి, ముందు గొడ్డలు పుచ్చుకెక్కాలా, ముందు చెట్టు ఎక్కుతాడు. ఓకే. గొడ్డలు ఎట్టా వస్తుంది, అలాంటి పనులు చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఆ పని పంచుకోవాల్సిన అవ్వకి విసుగ్గా ఉంటుంది, కానీ చూసే వాళ్ళకి వినోదంగా ఉంటుంది చూడు. అవును కదా. ఆ వినోదం ఈయనకు కావాలనిపించింది. ఈయన ఏమన్నాడు, నాతో పంపించు, నా దగ్గర ఉంచుకుంటా, ఏదో ఒక పనిలో పెడతాలే, పోడు పనులు ఉన్నాయి మా దగ్గర అనేసరికలు, అంతకంటే నా బాబు తీసుకుపోడ్డారు. ఈ కుర్రాడి పేరు బాబా. బాబా అని పిలిచేవారు వాడిని. ఈ బాబాని తీసుకొచ్చారు. వీడేంటంటే ఏదైనా ఓ పని చేయమన్నాం అనుకో, చేయటానికి ఉద్యుక్తుడవుతాడు. ఫీజిబుల్లా కాదా, అది ఎలాగండి, ముందు వెళ్ళాలండి తర్వాత వెళ్ళాలా, అలాంటివి ఏం అడగడు. ఒరే ఒక ఆకుపచ్చ పువ్వు, దానికి నీలం తొడుము ఉంటుంది, వెతికి పట్టరా తోటలో అంటే వాడు పొద్దస్తమానం వెతుకుతాడు. తొడిమలు నీలంగా ఉండవు అని చెప్పడు. రోజంతా అంత అమాయకుడు. రోజంతా వెతుకుతాడు. వాడు చేస్తున్న ఆ విన్యాసాలు చూసి వీళ్ళంతా పగలబడి నవ్వుకునేవాడు. వాడు అన్నీ అలాంటివే. ఒక ఆవిడ బియ్యం జరుగుతూ కనపడుతుంది, టిక్కు టిక్కు అంటుంది. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పంటారు. వాడు ఆవిడ దగ్గరే కూర్చుని ఉంటాడు, చేతులు చూపించమంటాడు. ఇవి చూసే వాళ్ళకి వినోదం అంతే. ఈ వినోదాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ కుర్రాన్ని తిప్పేవాళ్ళు. రాజ్యంలో వాళ్ళు పరగణాల్లో లోపల ఉంచుకున్నారు కదా, దివాణంలో శుభ్రంగా అన్నం తినేవాడు 2 పూట్ల. వీళ్ళు చెప్పినవి వెర్రి పనులన్నీ చేస్తూ రాజుగారికి వినోదం కలిగించేవాడు. రాజు ఒకడే కాదు, ఇంకా ఆయన దగ్గర ఉండేటువంటి ఆయనతో క్లోజ్గా ఉండే గుంపు ఉందిగా, ఆయన్ని సరదాగా ఉంచే గుంపు, వాళ్ళందరూ కూడా వీడిని కవ్వించి మాట్లాడించి ఏదో ఒక పిచ్చి ప్రశ్న వేసి వాడి దగ్గర ఏం ఆన్సర్ వస్తుందో చూసి ఇలా కాలక్షేపం చేసేవాళ్ళు. అయితే వీడు రోజు అన్నం తినడానికి వెళ్ళేవాడు. అన్నం పెట్టేందుకు ఒక వంట చేసే ఒక పిల్ల ఉండేది. దాని పేరు జీజీ. ఓకే. వీడి వయసుది కాదు, వీడికో 22 ఏళ్ళు ఉంటాయి, ఆ పిల్లకు 15-16 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్ల ఏమో అన్నం పెట్టేది రోజు వాడికి. అన్నం పెట్టి అట్లా వెర్రి పనులు చేయబోక తెలివిగా ఉండు, చెయ్యొద్దు, వాళ్ళు చెప్పినవన్నీ చేసి వాళ్ళందరూ నవ్వారని వీడు బాధపడేవాడు. వాళ్ళు చెప్పిందేగా చేశాను అంటే, నువ్వు ఈసారి నుంచి ఎవరైనా ఏదైనా చెప్తే నాకు వచ్చి చెప్పు, అప్పుడు నేను చెప్తా దానికోసం చెయ్యాలా వద్దని. చెయ్యక్కర్లేదు అంటే నువ్వెందుకు చేయవో, నువ్వేం చెప్పాలో నేను చెప్తాను నీకు అంటే బాగానే ఉంది. సరే ఏమనుకున్నాడు, ప్రతిరోజు వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పగానే అది మామూలు పనో కాదో ఈ అమ్మాయే డిస్క్రిమినేటింగ్గా వాడికి చెప్పేది. అయితే ఏమైంది, రాజుగారికి కొంచెం సరదా తగ్గింది. కానీ ఏముంది, అక్కడ వాళ్ళంతమంది గుంపు పడి తింటుంటారు, ఈ పిల్లాడు కూడా అలాగా తింటూ ఉంటాడు. ఎక్కడికైనా వెళ్తుంటే వాడిని వెంబడి పెట్టుకెళ్ళి వాడిని బాగిచ్చి సరదా పడేవాళ్ళు. కొన్నిసార్లు దొరికేసేవాడు, కొన్నిసార్లు జీజీ వల్ల తప్పించుకునేవాడు. అయితే కొంచెం రోజులు గడిచేసరికల్లా ఒకనాడు ఏమైంది, రాజుగారు కొంచెం ఆలస్యంగా నిద్రలేచారు. నిద్రలేసరికల్లా మనం పొద్దున్న చేయవలసిన పనులు ఎగిరిపోతాయి. అవును, మనం లేటుగా లేచాం. ఆయన ఏమన్నాడు, ఒక్క గడి పోయింది మొత్తానికి అన్నాడు. అనేసరికల్లా ఏం పోయిందండి, ఎక్కడ పోయిందండి, వెతకనండి అని అడిగాడు వీడు. అడిగేసరికి రాజుకు నవ్వొచ్చింది. గడి అంటే ఏమిటి, సమయం. పోయిన సమయం ఎట్ట వెతుకుతారు ఎవరైనా. అక్కడి నుంచి ఆయన నవ్వొచ్చి, ఏరా వెతుకుతావేమిట్రా అన్నారు. అలాగేనండి తప్పకుండా
ఎక్కడికి పోయిందో నేను చూసొస్తానన్నాడు. అందరూ నవ్వారు. సరే చూడు చూడు పట్టుకురా అన్నారు. వీడు పోయి సరే అన్నం తినేసి వెళ్ళి వెతుకుతానండి అని అన్నం తినడానికి వెళ్ళాడు. సరే ఆ జీజీ దగ్గర అన్నం పెట్టించుకుని రాజుగారిది గడిపోయిందిట వెతకటానికి వెళ్తున్నానంటే, గడిపోవటం ఏమిటి, సమయం పోతే దాన్ని వెతకలేరెవరు, వెళ్ళొద్దని. ఎక్కడికి నువ్వు వెళ్ళబోక, కాసేపటికి ఆయనే మర్చిపోతారు అంటే వాడు ఒప్పుకోవాలి. అదేంటి కిందటిసారి సూది పోయిందన్నావా నువ్వు, నేను అంతా వెతికిచ్చానా లేదా, ఆవు దూడ పోయింది అనుకున్నాం, అంతా వెతికాం దొరికింది. పోయిన ప్రతిదీ దొరకవలసిందే. రాజుగారి గడి పోతే ఎట్లా, తీసుకురావాల్సిందే, నువ్వు నాకేం చెప్పద్దు, నేను చేయాల్సిందేనన్నాడు. ఆ అమ్మాయి ఎంత నచ్చ చెప్పినా వాడు ఒప్పుకోలు. గడి అని వెతకడానికి బయలుదేరాడు. ఎట్టా వెతుకుతారు, ఇక మొదలు పెట్టాడు. వెళ్తుంటే ఇతనికి ఒక ఆయన ఎవరు కనిపించాడు, ఒక ముసలాయన కనిపించాడు. ఆయన కూడా ఏమిటో అటు ఇటు ఇట గాబరాగా చూస్తుంటే కుర్రాడు అడిగాడు, ఇది బాబా అడిగాడు ఆయన, ఏమండి మా రాజుగారి గడిపోయింది ఎక్కడైనా చూసారా అని అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నాడు, గడిపోవటం ఏమిటి, నీ దిక్కుమాలి గడియ, అది పోతే ఎంత పోకపోతే ఎంత, గడి అనగా ఎంత, నా ప్రతిష్ట పోయింది, దానికోసం వెతుకుంటున్నాను నేను, ఎక్కడుందో తెలియదు శబాష్ అని ప్రతిష్ట కోసం వెతుకులాడుతున్న ఒక ఆయన కనిపించారు. విచిత్ర లోకమారమ్మ గారు అది. అంతేగా, ఇట్లా వెతుక్కునే వాళ్ళు లేరా, ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. అదే అక్కడి నుంచి ఇంకా వెళ్ళాడు అక్కడ చూశాడు. ఈ లోపల ఒక పెద్ద భారీ కాయుడు ఒక ఆయన 6.5 అడుగులైనా ఉంటాడు, భీకరమైన కళ్ళు, ఆయన ఎర్రగా ఈత పొదల్లాగా కనుబొమ్మలు, క్రూరంగా ఉన్నాడు కానీ మనిషి. ఈయన ఈ కుర్రాడు ఆయన కూడా ఏమిటో వెతుక్కుంటూ కనపడేసరికల్లా ఈ కుర్రాడు ఆయన అడిగాడు, ఏమండి మీరు ఏదో వెతుకుతున్నారు, మీ గని మా గడి కనిపించిందా, మా రాజుగారి గడియా, ఇంతకుముందు ఒక ఆయన అడిగాను, ఆయన ఏమో ప్రతిష్ట కనపడలేదని వెతుకుంటున్నట్ట, మీరేం వెతుకుతున్నారు, మా గడి మీకు కనపడిందంటే, నీ దిక్కుమాల గడి ఎవరికి కావాలి, నా సహనం పోయింది, నేను దానికోసం వెతుకుంటున్నాను అన్నాడు. తప్పులేదు, ఆయన అరుస్తున్నాడు, పోయింది ఏమిటి ఆయనకి, సహనం, దానికోసమే అరుస్తున్నాడు. కేకలు పెట్టి అరిచి తోసేసాడు. వీడు కంగారు, భయం వేసింది. సరే అది కూడా కాదనుకున్నాడు, ఇంకా పోయాడు. ఒక రాజుగారి లాంటి ఒక ఆయన కనిపించాడు. ఆయన జీజు అనే ఒక రాజ్యానికి రాజు. ఆయన కూడా ఒక అడవిలో పడి ఏదో వెతుకుంటాడు. ఈ కుర్రాడు అడిగాడు, ఏమండి గడి కనపడిందా మీకు ఎక్కడైనా, మీరంతా వెతుకుతున్నట్టున్నారు కదా, వెతుకుతుంటే ఎక్కడో చోట ఏవో ఒకటి కనపడతాయి, మనం ఓ వస్తువు కోసం వెతికితే ఇంకోవి కనపడతాయి కదా, గడి కనపడిందా మీకు అంటే, గడి సంగతి ఏమిటి నాయన, 15 ఏళ్ళైంది నా కూతురు తప్పిపోయింది, పిల్ల కోసం వెతుకుంటున్నాను, రోజు వెతుకుతూనే ఉన్నాను, నా పిల్ల నాకు దొరకలేదు అని చెప్పేసరికల్లా సరే ఈ కుర్రాడు గడియా ఇంకేముంది, ఆయన ఏదో వెతుకుంటాడు. ఈ 3 కేసులు చూసి వీడు అలా వెళ్ళి ఒక పడవ ఏదో వెళ్తుంటే ఆ పడవ ఎక్కాడు. ఎక్కడా దొరకల. వెళ్తుంటే వాళ్ళు ఏం చేశారు, తీసిపోయి ఆ పడవని ముందుకు ఎక్కడికో తీసుకెళ్ళి ఒక పెద్ద ఓడలోకి ప్రవేశపెట్టారు. చిన్న పడవలో వెళ్తున్నారు జనాలు, ఒక 10 మంది వాళ్ళతో పాటు వెళ్ళాడు. ఆ ఓడ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఓడలో వాళ్ళు, నువ్వెవడివిరా అన్నాడు. వీడు అన్నాడు, కాదండి మా గడి ఒకటి పోయింది, ఏమైనా నీ సముద్రంలో పడిపోయిందేమోనని ఎక్కానండి ఇది అన్నాడు. అనగానే వాళ్ళకి నవ్వు వచ్చింది. గడి వెతుక్కునేవాడు ఏం దొరుకుతుంది, వాడు అర్థం లేని, కానీ కుర్రాడు చూస్తే అమాయకపు వద్దపత్తిలాగా ఉన్నాడు, వినోదానికి బాగుంటుందని వీడిని ఏడిపించుకు తినచ్చని ఎక్కించుకున్నారు పెద్ద పడవలోకి, పెద్ద ఓడలోకి. ఎక్కించుకున్నాక వాడిని కవ్వించి వాగించి సరదా పడేవాళ్ళు. సరదాగా నడిచింది. ఒక 5-6 రోజులు గడిచేసరికల్లా ఏమైంది, పెద్ద తుఫాన్ వచ్చి పడవ కాస్త పగిలిపోయింది. ఈ పెద్ద ఓడ కాస్త, మామూలుగా తుఫాన్లు వస్తే తప్పించుకుంటారు ఒక్కొక్కసారి తప్పించుకోలేరు. ఈ తప్పించుకోలేక మొత్తం ఓడంతా భగ్నం అయిపోయింది. ఎవరు బతికారో ఏమయ్యారో, మన బాబా మాత్రం బతికేశాడు. వీడికి చిన్న తెప్పకో ఎలాంటిది దొరికింది, వాడు దాని మీద పడి ఉండేసరికల్లా అది పోయి ఒక తీరం దగ్గర తాకింది. తీరం తాగితే లేచాడు, మెలకు వచ్చింది వాడికి. లేచి చూసుకున్నాడు, వాడికి భయం లేదు. అయ్యో ఆ పడవ పోయింది, ఆ చిప్పు పోయింది, నేను ఎవరితో వెళ్తాను, నేను ఒక్కడే ఉన్నాను, ఏం లేదు. ఎవరో ఒకరితో మాట్లాడి, వెర్రి వాళ్ళకి ఏం భయాలు తెలుస్తాయి, వాడికి ఏం తెలియదు. భయం తెలియాలంటే తెలివి ఉండాలి. అవును, రాగల ప్రమాదాన్ని ఊహిస్తారు తెలివైన వాళ్ళు. వీడికేముంది ఊహ, ఏమీ లేదు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ లేచి బయటకు వచ్చేసాడు, ఈ నీళ్ళలోంచి యువతలకు వచ్చాడు. ఆ పడవ చుట్టుపక్కలంతా చూస్తే అదొక పెద్ద నల్లటి ద్వీపం, లోపల ఒక గుండ్రటి కోట ఒకటి కనపడుతుంది. ఎవరైనా మనుషులు ఉన్నారేమో చూద్దాం అనుకున్నాడు. నడిచి వెళ్తుంటే
ఆ కోటలోంచి మొదట ఒక తెల్లటి బట్టల వాడు ఒకడొచ్చాడు, ఎత్తువాడు. వాడి వెనకాల 60 మంది పొట్టివాళ్ళు వచ్చారు. అందరూ పొట్టి పొట్టి గుర్రాలు, అందరూ ఒకటే రకంగా తెల్లటి బట్టలు, పొట్టి లాగులు, పొట్టి పొట్టి చొక్కాలు, పొట్టి గుర్రాలు. ఒకడు మాత్రం తెల్లగా పొడుగ్గా ఎత్తుగా ఉన్నాడు, వాడికి గుర్రం పెద్దది. ఈ 60 మందివి పొట్టి గుర్రాలు. వీడు చూస్తూ ఉండగానే దీంట్లోంచి ఆ గుండ్రటి కోటలోంచి బయటకు వచ్చి అలా ఎగిరి వెళ్ళిపోయారు సముద్రం మీదుగా. మొత్తం గుంపంతా. ఒక పెద్దవాడు, 60 మంది చిన్నవాళ్ళు. ఆశ్చర్యంగా చూస్తాడు, మనుషులే వీళ్ళు. బట్టలు, గుర్రాలు, నగ నాణ్యము చూస్తే మనలాంటి వాటిగానే ఉన్నారు. కాకపోతే వాడు పొడుగ్గా ఉన్నాడు, వీళ్ళు ఎందుకు ఇంత పొట్టి పొట్టిగా ఉన్నారో తెలియదు. పొట్టంటే చిటిపిల్లలు కాదు వాళ్ళు, పొట్టి వాళ్ళు మాత్రమే. ఆశ్చర్యంగా సరే ఆ కోటలాగా ఉన్న దాని దగ్గరికి ప్రవేశించాడు. అందులో ఇచ్చి ఒక ఆయన తెలుపు నలుపు బట్టలతోటి, ఒక ఆయన దివ్య పురుషుడిలాగా ఉన్న ఒక ఆయన బయటకు వచ్చాడు. వీడు పోయి ఆయనకి దండం పెట్టాడు. ఎవర్రా అబ్బాయి అని అడిగేసరికల్లా నన్ను బాబా అంటారండి, ఫలానా దేశం కాని దేశంలో ఉన్న రాజుగారి దగ్గర ఉంటాను, ఆయనది ఒక గడి పోయిందండి, దానికోసం వెతుక్కుంటూ వచ్చానండి. పోయిన గడియా కావాలా నీకు అని భుజమే చేసి పద లోపలికి, నీకు చూపిస్తాను నీ గడినని లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. సూపర్ అండి. అసలు ముందు దేశం కాని దేశం, రాజు కాని రాజు. మహాద్భుతం. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.